హాయ్ ఫ్రెండ్, నేను మీ రాజేష్ అని. నా సొంతంగా అడిగే క్వశ్చన్లు కాదు, అది నీ కామెంట్స్లో వచ్చిన క్వశ్చన్స్. అవి కొన్ని ఓల్డ్గా ఉన్న క్వశ్చన్లు తీసి మిగతా అడుగుతున్నా. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు టాలెంట్ అంటే ఏంటి? నీకున్న టాలెంట్ ఏంటి? నాకు అది యూవర్స్ తెలుసుకుందాం అనుకుంటారు. టాలెంట్ అంటే అసలు నీకున్న టాలెంట్ ఏంటి? నా టాలెంట్ అంటే ఏం చెప్పుదానా? అసలు నువ్వు చేస్తావు కదా వీడియోలు, అది ఇన్స్పిరేషన్ ఎవరిని తీసుకున్నావు? అసలు టాలెంట్ ఎట్లా వచ్చింది అని. అట్లా అంటావా? అట్లా అది ఒక చిన్న కామెడీ లాగా సాలే రాదు అనే వైరల్ వీడియో అయింది కదా, దాని వల్లనే ఇక కొంచెం కొంచెం తీస్తున్నా అంతే. అంతేనా? నీ క్వశ్చన్ నేను అడుగుతున్నా చూడు. అంటే కామెంట్ వచ్చింది, వాసన చూసావా? నువ్వు చూసినావారా? నువ్వు చూసినావా? చిల్లర్లా ఇంటర్వ్యూలో వద్దా అవన్నీ? నువ్వు చూసింటేమో నీ గుర్తుకొచ్చి అడుగుతున్నావురా నన్ను. ఆడపిల్లలు అక్క చెల్లెలు లేరారా నీ బిరికి తలకన? మీ అమ్మ లంగా లంగా కొడిక, మీ అమ్మ బట్టే బజ్బంగా ఇంకా అడుగు. కాదు, క్వశ్చన్ కాదు, చెప్పు. చూసావా లేదా? ఓడు చూసింటాడు, ఓడు అడుగుతాడు. నేను చూసలేను అంటే నువ్వు చూడలే. నువ్వు చూడలే, వాళ్ళ అక్క కోసం చూస్తాడు వాడు. అడిగినోడు. సరే ఫ్రెండ్స్, ఈయనైతే చూడలేదంట. వాడు అడిగినోడే, వాడు చూసిండు. అడుగు. సరేనా? ఇంకో క్వశ్చన్. యువశేఖర్ ఉన్నారు కదా, వీడియోలు ఎందుకు మొగలు నీవు నీ దోస్తులు ఆడతారా? నీవు నీ దోస్తులు ఆడితే మింగ్ ఆడినట్లే ఉంటది. ఇక నువ్వు చేసుకో. ఇక క్వశ్చన్ అడుగుతున్నా. లేదు, మొగలు ఆడరు అంటే ఆడవాళ్ళు మొగలు ఆడతారా? ఓడు నువ్వు ఆడతారా? సరే అని అడుగుతున్నా. నువ్వు పిచ్చి కొడువా, ఎర్రి కొడువా? నేను అడిగిన క్వశ్చన్ కదా ఇక్కడ ఉంది. క్వశ్చన్లు అట్లే పెడతారు అవి. నువ్వు ఆన్సర్ చేయాలి, చెప్పు, సమాధానం చెప్పు. ఎందుకు పెడతారు అట్లా? నువ్వే కొడవరా? నువ్వు పిచ్చి కూడా ఎరి కూడా అని అడుగుతున్నావు. నువ్వే నువ్వు చాలా నువ్వే పాల్తూ ముండా కొడుకులారా. ఎట్లా పెడతారా నాయన మీ బతుకులలో? మన ఈడు మనుషులు దిగుతాడా, అమ్మాయిలు దిగుతాడా? నువ్వు కుక్కలు అంతారా, గడదలు అంతా? నువ్వేమో అన్నా క్వశ్చన్, ఈడు మనుషులు దిగుతాడా, అమ్మాయిలు దిగుతాడా? అదే క్వశ్చన్ పెట్టినోనికి అడుగుతున్నా నేను. వాడు కుక్కలు అంతాడా, మన గడదలు అంతాడా? నేను క్వశ్చన్ సరిగ్గా ఏను. ఈడు మనుషులు దిగుతాడా, అమ్మాయిలు దిగుతాడా? అదేనన్నా, మనుషులు అంటే ఒకటే, అమ్మాయిలు అంటే ఒకటే. ఇద్దరు ఒకటే, అమ్మాయిలు మనుషులు కాదా? ఒకటే అంటున్నా నేను. అది మరి కుక్కలు అంటున్నా. మనుషులు అమ్మాయిలు అంటే వాడు కుక్కలు తింటాడా, గడదలు అంటున్నా నేను. నన్ను కాదా, నన్ను అంటున్నావా? నిన్ను కాదా, క్వశ్చన్ చెప్పు. నాకు క్వశ్చన్ వేసిన అంటున్నా. ఓకే సరే, కానీ నేను అడుగుతున్నా. నువ్వు లవ్ చేయాలంటే పిల్ల ఎలా ఉండాలి? నీకెందుకురా? నీ పిల్ల ఎట్లుందా? కాదు, నువ్వు సొంతంగా చెప్పు. నీకు లవ్ చేయాలంటే పిల్ల ఎట్లాంటి పిల్ల కావాలి? పిల్లలాగా ఉంటే చాలా లంగ అయితే కావద్దు. అంటే మనకు తెలియదు కానీ చూడగానే ఇది లంగో దొంగ తెలీదు. నీకు ఎట్లాంటి పిల్ల కావాలి? నీకు ఎట్లాంటి పిల్ల కావాలి పెళ్లి చేసుకోవాలంటే? ఎట్లాంటి పిల్ల కావాలంటే పిల్లనే కావాలి. ఎట్లాంటి పిల్ల అంటే ఏం చెప్పింది నేను? సరే, ఈడు ముఖం ఉంది, వారం రోజులు 7 సార్లు కొట్టుకునే ఊళ్ళో ఉందంట. వారానికి 7 సార్లు కొట్టుకున్నట్టు ఉందంట నీ మొహం. నీళ్ళ ముఖానికి నీళ్లు కొట్టు. అదే నా నీళ్ళే ఈడు అడుగుతుండు. వారానికి 7 సార్లు కొట్టుకున్నట్టు ఉందంట నీ మొహం. ఓడు కొట్టుకుంటున్నాడు, ముఖం అట్లే ఉన్నది. చూసి చెప్పు మరి, యువర్స్కి ఏం చెప్పు. నువ్వు కొట్టుకుంటున్నారా? నువ్వు కొట్టుకుంటా, నీ ముఖం ఉన్నందుకు నన్ను అడుగుతున్నావు. నీ ముఖంలో సరే అడుగుతున్నాను చూడన్నా. వాళ్ళు పెట్టినా నువ్వు అడుగుతురా? లేదు. అరే ఎట్ట కనపడుతున్నా అడుగుతున్నాను చూడు. రాజు డేంజర్ నువ్వు లాలీపాప్ చేసుకున్నారంట. విజ్జిగౌడ్ కంటే డేంజర్ కరిక చందు విజ్జిగౌడ్ అట. అలా కాదు, చెప్పు. రాజు డేంజర్ నువ్వు లాలీపాప్ చేసుకున్నారా? చేసుకుంటే ఎవరు చేసుకున్నారు? లాలిపాప్ ఎవడని చేసుకుంటాడా? నన్ను కాదు, లాలిపాప్ చేసుకుంటారా? రా నువ్వు చేసుకున్నా పోయి తోనుకోయి నాకు లేపుతావు మళ్ళా. అమ్మ పనికి మళ్ళీ ఎవరు చేసుకునిలేడు. చిప్పు కొడుకులు పిచ్చి కమెంట్లు పెట్టకుర్రా. ఒకటి ఎదుగుతుంటే సపోర్ట్ చేయర్రా. మీ ఇంట్లో నా పెట్ట ఎదగడం అంటే నేను పెద్ద మెగాస్టార్ని అమ్మని అంటలేను, కానీ ఏదో 10 మందికి తెలుస్తామా అని నేను చేస్తున్న వీడియోలు. దాన్ని కూడా మొదలు కలిపెట్ట చేస్తుంది నీ అమ్మ పేరుకి తలగానే. ఇంకోటి అడుగు. సరే,
ఉప్పల వాళ్ళు కొడుపు చేసింది నువ్వే. చేస్తే ఎన్నిసార్లు ఆడ లేదు కడపెట్లే చేస్తారు అలా అయితే చూసావు నువ్వు ఉందో ఏముందో అట్లా అట్టే నువ్వు చెప్తున్నావు కదా అని నాకు తెలుసు. ఓనికి తెలియదు కదా అంటే ఎట్లా తెలుసు? ఏం చూసినావు? ఏం చూసావు? ఆయన చూసిన ఆయన మనిషి ప్రవర్తన చూసిన ప్రవర్తన లోపల ఏముందో చూసావా? లోపల ఎట్లా కనిపిస్తుంది మరి లేదని ఎట్లా చెప్తున్నావు? ఈడ ముందల ఉప్పు ఉన్నది. ఉప్పుకుంటే లేచిందా మరి పట్టుకున్నావా? నేనేం పట్టుకున్నావా అంటున్నాను. లేస్తే పట్టుకుని పోతారా? మరి నువ్వే చెప్తున్నావు కదా లేచిందని. ఇది అడుగుతున్నా అంటే ఏంటి అంటే ఏంటి? FUCK మాకు తెలియదు అది. అసలు ఈ సింబల్ ఎందుకు చూపిస్తారు? ఇది ఎందుకు చూపిస్తారు? నాకు కాదు, ఎవరు చెప్పు. ఇది ఎందుకు చూపిస్తారు? దానికి అర్థం ఏంటి? ఓటేసినప్పుడు ఇంకా చూపెట్టారా? అట్లా ఓటేస్తారు. మళ్ళీ ఓటేసి వచ్చినప్పుడు ఇలా చూపెట్టారా? అరే పాల్తు లంజా కొడక ఇట్లా చూపెడతారు చూడు. అది కంటేంది అని పెట్టినావు. నువ్వు వీడియోలు దేంట్లో పెడతావు? రీల్స్ కట్ చేసి ఫోన్ లో ఇన్స్టాగ్రామ్ పెడతావు కదా. దాని స్పెల్లింగ్ అని చెప్పి కావాలంటే INST. నెక్స్ట్ కాదు దీన్ని కంటిన్యూ. మరి ఆడికి ఆన్సర్ చెప్పు. వాడు మళ్ళీ బాధపడతాడు క్వశ్చన్ ఆన్సర్ చేయకపోతే. ఏంది ఇన్స్టాగ్రామ్ స్పెల్లింగ్ చెప్పు. ఇన్స్టాగ్రామ్ స్పెల్లింగ్ చెప్పాలి. స్పెల్లింగ్ చెప్పాలంట. అలా చెప్తున్నా చూడనా, నీకు నాతోనే తెలుసుకోవాలని ఉంది. నువ్వు పెద్ద సంసారవి. INSTAAGRAM. ఒక్కడే తప్పు చెప్పిన. ఒకటి తక్కువైంది పుష్ప. ఒకటే INSTAAAGRAM. ఒకటి తక్కువైంది పుష్ప. అన్నా అట్లానా? స్పెల్లింగ్ రైట్ చెప్పన్నా. నీకు వస్తున్నా దగ్గరకు వస్తున్నావు కానీ పడిపోతున్నావు కింద. INSTAAGRAM. GRAAM. ఒకటి తక్కువైంది. ఇంకా ఒక తక్కువైంది అంటే ఇంకా నుంచి పట్టుకోవచ్చు అన్న. కరెక్ట్ గా చెప్పన్నా. నేను చెప్పిందే కరెక్ట్ అన్నా, అదే రాసుకో. అంటే మార్చేమన్నా మార్చిన ఇన్స్టాగ్రామ్ కి స్పెల్లింగ్ రాదు. ఏమనుకుంటారు ట్రోలింగ్ లో? అరే IN నేను మర్చిన. ఇంతకు ముందు ఇన్స్టాగ్రామ్ సెట్ వేసుకుందాం అనుకుంటే మళ్ళా ఎందుకు అని వేసుకురాలేదు. ఎందుకు వేసుకురాలే? మళ్ళా ఉతకడం కాదు, మళ్ళా దాన్ని చూసి చెప్పినావా అని అనుకుంటారా? నేను ఇప్పుడు కొన్ని పొడుపు క్వశ్చన్లు అడుగుతా. అడుగు. చిలి ప్రశ్నలు చెప్పు. గుర్రానికి ముందు ఉంటది, ఏనుక్కి వెనకాల ఉంటది. ఏంటది? గువే. పర్లేదని టాలెంట్ పర్సన్ నువ్వు. అది నేనే వేసినారా? నాకే అడుగుతావా మళ్ళా? నువ్వు వేసినావరే. ఈయనేసినంట తెలుసుకో. సరే ఇంకోటి అడుగుతున్నా. నీళ్ళు ఎందుకు తాగుతావు? నీళ్ళు ఎందుకు తాగుతావు? అది క్వశ్చన్ అని ఇది కరెక్ట్ చెప్పనా? నీళ్ళు ఎందుకు తాగుతావు? నీవు అడుగుతున్న క్వశ్చన్, ఓ వ్యూవర్స్ అడుగుతున్న క్వశ్చన్. నీళ్ళు దూపైన తాగుతావు? కాదు. నీళ్ళు ఎందుకు తాగుతావు? దూపైన తాగుతా చెట్టు. నీళ్ళు ఎందుకు తాగుతావు అన్నా? మనకు దాహం అయితే లోపల నుంచి తీసుకురా. నీళ్ళు ఎందుకు తాగుతావు? మనకు దాహం వేసినప్పుడు తాగుతాం. కాదన్నా, నీళ్ళు ఎందుకు తాగుతావు? కాయని కకానికే కాదు. నేను అన్నది దీనికోసం కాదు. నీళ్ళు ఎందుకు తాగుతావు? నీళ్ళు ఎందుకు తాగుతావు అంటే ఉచ్చపోయినకేనా? అరే నువ్వు ఉచ్చపోయినకి దీనికి వెళ్ళడానికి కాదు. నీళ్ళు ఎందుకు తాగుతావు అన్నా? ఒకటి దాహం వేస్తే తాగుతాము, ఒకటి కారం అయితే తాగుతాము. అదే నీళ్ళు ఎందుకు తాగుతావు? నీళ్ళు ఎందుకు తాగుతా అంటే నీళ్ళు తాగనికి ఉండే కాబట్టి తాగుతామనా? అదే నా చెప్పన్నా, ఆలోచించు. నీళ్ళు ఎందుకు తాగుతావు? నీవు ఒకటే అడుగుతున్నావు కానీ నేను ఇన్ని చెప్తే నువ్వు ఒక క్వశ్చన్ కి అనా నువ్వు ఆన్సర్ చేయట్లేదు. మరి ఆన్సర్ చెప్తున్నా కదన్నా. కారం అయితే తాగుతాము, దూపు అయితే తాగుతాము. అది తప్పనా? నీళ్ళు ఎందుకు తాగుతావు? నీళ్ళు ఎందుకు? నేను ఒక్కనే అందరూ నీళ్ళు ఎందుకు తాగుతారు? దూపు అయితే తాగుతారు. కాదన్నా, నీళ్ళు ఎందుకు తాగుతారు? నాకు తెలిసింది అయితే దూపు అయితే తాగుతామని అంతే. నీళ్ళు తింటావా? తినవు కాబట్టి తాగుతాం. నీళ్ళని ఎవడు తింట కాబట్టి తాగుతాడు. లాజిక్ అన్న చూడన్నా, ఇది యువర్స్ అడిగారు, నేను అడుగుతున్నాను నిన్ను. అబ్బాయిలు కొడితే అమ్మాయిలు తెగరుతారంట. అమ్మాయిలు కొడుతుంటే ఈ మధ్యన అబ్బాయిలు ఇంకా వారుతున్నారంట. ఏంటది? కొట్టుకోవడం ఏంది, అలా ఋషుడు ఏంది అంతా నువ్వు చెప్పాలి ఇప్పుడు యువర్స్. అంటే పొడుపు కథ అంటే ఇది. పొడుపు కథ అంటనా? ఈ మధ్యన అబ్బాయిలు కొడుతుంటే అమ్మాయిలు అరుస్తున్నారంట. ఈ మధ్యన అమ్మాయిలు కొడుతున్నారంట కొత్తగా, అబ్బాయిలు ఇంకా గట్టిగా అరుతున్నారు. వాళ్ళు కొట్టుకునేది ఏంది, ఎందుకు అరుస్తున్నారు? ఆన్సర్ చేయి. ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిలది ఎక్కువైంది వీడియోస్, రీల్స్ అవన్నీ, అందుకే అబ్బాయిలు అరుస్తుండ్రు. అది కాదన్నా,
అబ్బాయిలు కొడితే అమ్మాయిలు అరుస్తున్నారు, అమ్మాయిలు కొడితే అబ్బాయిలు అరుస్తున్నారు. దేనికి? ఇక పెట్టినోడిని అడుగు. నువ్వు చెప్పురా, నాకు రాదు, నా రీల్స్ కు నువ్వు పంపి, నాకు తెలియదు, నిన్నే అడుగుతున్నా, నీవే పెట్టిన క్వశ్చన్. కాదన్నా, ఇది చూసిండు అనుకోడు, ఇది కూడా తెలియదు అని నవ్వుకుంటాడు. మనకు అవసరం ఒక్కటి తెలియదురా, నవ్వుకన్నా నాకు కూర్చాను కానీ నాకు పెట్టు మళ్ళీ రిటర్న్. దీంట్లో ఇంతే క్వశ్చన్, ఇక ఎక్కతగ్గలేదు. నువ్వు నెక్స్ట్ అడుగు. చూడు నేను చెప్పేది నువ్వు, అబ్బాయిలు కొడితే అవన్నీ లేవు. నువ్వు నాకు పెట్టురా, నా రీల్స్ చూస్తావు కదా, నువ్వు నాకు పెట్టు. అబ్బాయిలు కొట్టుకునేది ఏందో, అమ్మాయిలు కొడితే అబ్బాయిలు కొడితే అనేది కాదు. నువ్వు నాకే డైరెక్ట్ గా మెసేజ్ చెయ్యి, నేను చెప్తా ఆన్సర్. నేను చెప్పానా? క్రికెట్ అన్న. ఇప్పుడు అమ్మాయిలు కూడా టోర్నమెంట్లు ఆడుతున్నారు, చూసావా లేదో? మన డబల్ మీనింగ్ మాటలు ఏం అడుగుతావురా? అంటే అబ్బాయిలు కొడితే అమ్మాయిలు అరుతారా? ఈ మధ్యన అమ్మాయిలు కొడుతున్నారు. అబ్బాయి దాంట్లో బూతులు ఏమైనా ఉన్నాయా? తిడుతున్నా మరి పాపంగా, సారీ చెప్పు. నేనేం చెప్పు, నేను చెప్పాను. సరే అయితే లాస్ట్ క్వశ్చన్ అన్న, ఈత కొట్టని చేప అంటే ఇది? సాగర్ కన్య. దానికి ఈత రాదా? ఈత కొట్టని చేప ఏడని ఉంటుందా? నీళ్ళలోనే ఉంటాయి. ఈత కొట్టకుండా ఈత కొట్టని చేప ఏది అనుకుంటే అవుతుంది అన్న, అనుకో గట్టిగా ఆలోచి. జర్రే జర్రి చేప చేప అంటున్నా. ఈత కొట్టని చేప ఏది? తిమింగలం అనుకుంటాను. అది చేప జాతికి పుట్టలేదా? నేను అన్నది కరెక్ట్ గా. ఈత కొట్టని చేప ఏది? ఈత కొట్టని చేప లేదా? అన్ని ఈత కొడతానా అంటే బాగా ఆలోచి. నేను చెప్పేది నువ్వు, ఈత కొట్టని చేప ఏది? చెప్పేది నేను వింటున్నా, నేను కూడా చెప్తున్నా. ఈత కొట్టని చేప అంటూ ఏది లేదు, నీళ్ళలో ఉన్నాయి. సరే కానీ, కొడతానా? సరే నా మాట వద్దు కానీ మీ ఫ్రెండ్ అడుగుతావా? ఈత కొట్టని చేప అంటే ఏందన్నా? నువ్వు చెప్పు ఏదోటి, నవ్వు మాకు. ఈత కొట్టని చేప ఏదంటే చెప్పు, ఏదోటి చెప్పు. డాల్ఫిన్ ఏమంటారు కదా, అది చేపలు అంటే కదా. నేను అడిగింది అది. ఈత కొట్టని చేప ఏది? నేను ఇన్ని చేపలు చెప్తుంటే నువ్వు అన్ని రాంగ్ చెప్తావు అంటే ఇక నేను ఇక్కడ పిచ్చి లాగా కూర్చున్నట్టు. అన్న నువ్వు పిచ్చిపోనివా, మంచి అడుగుతున్నా. ఈత కొట్టని చేప ఏది? ఈత కొట్టని చేప, చేపని చేప అనే అక్షరాలు ఈత కొట్టాయి కదా. అక్షరాలు అంటే నేను ఈత కొట్టని చేప ఏది? చేపనా? చేప. అరే అన్నగే సాధించావన్నా. అదేనా కదా? అదే. ఓకే, థ్యాంక్స్ బ్రో. మనతున్నాడు యూషు బాయ్ అన్న. అసలు ఒక క్వశ్చన్, అసలు నీ పేరుకి బాయ్ అని ఎందుకు వచ్చింది? బాయ్ అంటే అన్న. అది అన్న, యూషి బాయ్, యూషి బాయ్. ఈ మధ్యన చూస్తున్నా గట్టిగా, అసలు ఏంది దాని వెనకాల స్టోరీ ఏంటి? స్టోరీ అనేది ఏం లేదన్న. ఊషి బాయ్ అంటే జర మంచిగా మర్యాద పూర్వకంగా ఊషి అన్న కాకుండా ఊషి బాయ్ అంటే అవతల మనకు ఇచ్చే రెస్పెక్ట్ బట్టి ఊషి బాయ్ అంటారు అట్లా. ఓకే మరి సరే గానీ లాస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా. మన వాళ్ళు కామెంట్ లో నేను గట్టి కదా, వాళ్ళు ఎందుకు అలా అలా బాధ ఏంది మొత్తం గట్టి ఒకసారి ఇచ్చే. చెప్పాలనా? నా టాలెంట్ నేను బయట పెట్టి జనాలకు అందరికి చూపిస్తున్నా. ఓన్కి టాలెంట్ లేదు కాబట్టి వాడు తిట్టుకుంటున్నాడు. అదే చెప్పు, అసలు ఎందుకు తిట్టుకుంటున్నారు? అరే పిచ్చి కొడుకులారా, ఎందుకు తిట్టుకుంటున్నారా? నా బతికేదో నేను బతుకుతున్నా, మీ వెనక పడుతున్నానా? మీవేమన్నా వేస్తున్నానా? మిమ్మల్ని మీ తోనికొచ్చి మీ పేరుకి వచ్చినా, మీ జవులకి వచ్చినా పాల్తుగల్లారా? అరే ఓ పనికి మళ్ళీ ఏముండా కొడుకులారా, నా దారేదో నేను పోతుండా, దాంట్లో ముండ్లు సీసపంకి లేనికి ట్రై చేయకూరి. ఓకేనా? గుడ్ లక్. అందులో తిట్టును వాళ్ళ కామెంట్స్ పెట్టబట్టే కదా నువ్వు ఫేమస్ అయింది. వాళ్ళ కామెంట్లు పెట్టబట్టే కదా నువ్వు ఫేమస్ అయింది. మరి అంత ఘోరంగా పెట్టరాదు. సారీ చెప్పు వాళ్ళకి. సారీ చెప్పు. సారీ చెప్పాను. సరే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ అన్న.